అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్య కాలంలో మనకి చాలా హెచ్ఐవీ కేసెస్ ఎక్కువైపోయాయి అండ్ ఎస్టీడీస్ కూడా చాలా ఎక్కువైపోయాయి. అసలు ఈ హెచ్ఐవీ అంటే ఏంటి? దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఎన్ని స్టేజెస్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము. హెచ్ఐవీ అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని అంటూ ఉంటాము. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాబట్టి ఇది సెక్షువల్ కాంటాక్ట్ వల్ల మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అంటే ఒకవేళ ఇన్ఫెక్టెడ్ పర్సన్ బ్లడ్ గనుక మనం నాన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్‌కి ఎక్కించినా కూడా త్రూ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కూడా మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి కంటామినేటెడ్ నీడిల్స్ అండ్ సిరింజెస్ వాడడం వల్ల కూడా మనకి హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. మోస్ట్ అన్‌కామన్ రూట్స్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే ఫీడింగ్ ఆర్ లాక్టేటింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళకి ఆ మదర్స్‌కి ఒకవేళ హెచ్ఐవీ పాజిటివ్ ఉంటే పిల్లలకి కూడా త్రూ బ్రెస్ట్ మిల్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి వెజనల్ రూట్ ఇందాక మనం చెప్పినట్టు సెక్షువల్ కాంటాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రూట్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ది హెచ్ఐవీ అని చెప్పొచ్చు. అయితే మరి ఏంటి సిమ్టమ్స్ ఏంటి హెచ్ఐవీకి అంటే సిమ్టమాటిక్గా మనము స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని డివైడ్ చేసుకున్నాం హెచ్ఐవీని. సో స్టేజ్ 1లో ఏమవుతుంది అంటే సిమ్టమ్స్ మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే మెయిన్గా ఫీవర్ అంటే ఫ్లక్చుయేటింగ్ ఫీవర్ కానీ రేజ్ ఇన్ టెంపరేచర్ కానీ మనకి ఇది మెయిన్గా ఇంపార్టెంట్ ఇండికేషన్ అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, సోర్ థ్రోట్ అనిపించడము, దగ్గు జలుబులు ఎక్కువ రావడము, స్కిన్ ర్యాషెస్ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రీసెంట్గా రికార్డ్ ఉంటే కనుక ఒకసారి హెచ్ఐవీ స్క్రీనింగ్ అనేది చేయించడం జరుగుతూ ఉంటుంది మనం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆకలి సరిగా అవ్వకపోవడము, జనరల్ డెబిలిటీ అంటే నీరసంగా అనిపించడము, ఆకలి సరిగా అనిపించకపోవడము, వెయిట్ లాస్ ఇవన్నీ కూడా స్టేజ్ 1 సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. స్టేజ్ 2 దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే అసిమ్టమాటిక్ అని చెప్తూ ఉంటాం యూజువల్గా. అసిమ్టమాటిక్ అంటే ఏంటంటే సిమ్టమ్స్ ఎగ్జిబిట్ అవ్వవు. దో వైరస్ మనకి బ్లడ్లో యాక్టివ్ ఉన్నప్పటికీ కూడా సిమ్టమ్స్ అనేవి కళ్ళకు కనిపించవు. సో ఇది ఫర్ ద స్పాన్ ఆఫ్ 10 to 15 ఇయర్స్ అనేది చెప్తూ ఉంటాము. విండో పీరియడ్ ఆఫ్ అరౌండ్ 10 to 15 ఇయర్స్ అని చెప్పి 10 to 15 ఇయర్స్ కూడా మనకి సైలెంట్గా ఉంటుంది వైరస్ అనేది, అంటే సిమ్టమ్స్ ఏవి ఎగ్జిబిట్ చేయకుండా. మరి ఈ స్టేజ్ 2లో కానీ స్టేజ్ 1లో కానీ వైరస్ మనకి టెస్ట్లో కనిపిస్తుందా అంటే డెఫినెట్లీ ఎస్ అని చెప్పొచ్చు. మనకి ఎప్పుడైతే ఎలిసా కానీ లేకపోతే వీడిఆర్ఎల్ లాంటివి మనము పరీక్షలు చేయించినప్పుడు లేకపోతే యాంటీజెన్ యాంటీబాడీ కంపాటిబిలిటీ టెస్టులు చేయించినప్పుడు మనము CD4 సెల్ కౌంట్ అనేది పడిపోవడం చూస్తూ ఉంటాము. అండ్ సెకండ్ థింగ్ వైరల్ లోడ్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎలిసా కూడా పాజిటివ్గా రావడం అనేది చెప్తూ ఉంటాము స్టేజ్ 1, స్టేజ్ 2లో. దో పేషెంట్ ఈజ్ అసిమ్టమాటిక్. స్టేజ్ 3కి వచ్చేటప్పటికి ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ హెచ్ఐవీ అని చెప్పొచ్చు. వేర్ ద స్టేజ్ అంటే హెచ్ఐవీ స్టేజ్ నుంచి ఎయిడ్స్కి కన్వర్ట్ ఎప్పుడైతే కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఆ స్టేజ్ని మనం స్టేజ్ 3గా చెప్పుకుంటూ ఉంటాము. ఎయిడ్స్ అంటే మళ్ళీ అగైన్ ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. కొంతమందిలో హెచ్ఐవీ వైరస్ అటాక్ అయినప్పటికీ కూడా స్ట్రాంగ్ ఇమ్యూన్ మెకానిజం ఉండడం వల్ల ఈ వైరల్ ఇంపాక్ట్ అనేది వైరల్ సిమ్టమ్స్ అనేవి అంత బయటికి కనిపించవు. హెచ్ఐవీకి ట్రీట్మెంట్ ఏమిస్తూ ఉంటాము యూజువల్గా అంటే ఇమ్యూనోథెరపీస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు దీంతో పాటు మనకి కాక్స్ కానీ ఇంటెస్టైనల్ కాక్స్ కానీ పల్మనరీ కాక్స్ అంటే ట్యూబర్కులోసిస్ అటాక్ అయినప్పుడు దానికి తగ్గట్టు ఇప్పుడు కొంతమందిలో కార్సినోమా లాంటి వ్యాధులు కూడా అటాక్ అవుతూ ఉంటాయి సూపర్ ఇంపోజింగ్ ద హెచ్ఐవీ వైరస్. సో అలాంటి కేసెస్లో మనం ఫస్ట్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేస్తే మనం ప్రైమరీ ఇన్ఫెక్షన్ని స్లోగా మనం తగ్గించుకుంటూ రావచ్చు. అండ్ మన కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం ఏం చేస్తూ ఉన్నామంటే మన దగ్గర అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది మనకి ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాము. ఇందులో మనం మెయిన్గా మనం టార్గెట్ చేసే టిష్యూస్ ఏంటి అంటే ఇమ్యూన్ టిష్యూ ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో ఏదైతే CD4 సెల్ కౌంట్ ఉందో మనకు ఆ సెల్స్ పెరగడానికి వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఫార్ములేషన్స్. సో ఆ మెడిసిన్స్ మనం యూజ్ చేసి ఇమ్యూన్ రెస్పాన్స్ని మనం పెంచేలా చేస్తున్నాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏదైతే మనకి సెల్యులార్ కానీ టిష్యూ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో బికాస్ ఆఫ్ ది వైరల్ లోడ్ ఆ డ్యామేజ్ తగ్గించుకోవడానికి కొత్త సెల్స్ మళ్ళీ కొత్త ఇమ్యూనిటీ సెల్స్ లైక్ T లింఫోసైట్స్, B లింఫోసైట్స్ అది మేజర్ సెల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఈ T లింఫోసైట్స్, B లింఫోసైట్స్ యాక్టివేట్ చేయడానికి మన దగ్గర వండర్ఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఈ మెడికల్ ట్రీట్మెంట్ మనం ఫాలో అవుతూ వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ డైట్ ప్లాన్ విచ్ వీ గివ్ టు ద హెచ్ఐవీ పేషెంట్స్. జనరల్ వైరల్ ఇన్ఫెక్షన్ కేసెస్కి కానీ గ్యాంగ్రీన్కి కానీ సెల్యులైటిస్కి కానీ సర్టైన్ సెట్ ఆఫ్ డైట్ ప్లాన్స్ అనేది మనం ఇస్తూ ఉన్నాము. డైట్ ప్లాన్ ఫాలో అవుతూ మన దగ్గర ఉన్న అడ్వాన్స్ ప్రోటోకాల్లో కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ వైరల్ లోడ్ కంట్రోల్ అవ్వడమే కాకుండా హెచ్ఐవీ నుంచి కూడా బయటపడచ్చు. సో ఇలా హెచ్ఐవీ అనే కాకుండా ఇంకా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నా కూడా లేకపోతే గ్యాంగ్రీన్ సెల్యులైటిస్కి మనకి యాంపిటేషన్ దాకా వెళ్లకుండానే మన దగ్గర మంచి ట్రీట్మెంట్ మనకి కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దొరుకుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మా డాక్టర్స్ కాంటాక్ట్స్ కావాలన్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా, ఏదైనా క్వైరీస్ ఉన్నా, కన్సల్టేషన్స్ తీసుకోవాలన్నా కూడా డీటెయిల్స్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో మేము మెన్షన్ చేస్తున్నాము. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కాంటాక్ట్ us and take the appointment.